తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించిన వీరేంద్రబాబు జలదంకి మండలానికి బదిలీ కావడంతో శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొని ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన వీరేంద్రబాబు సేవలను అభినందించారు. కొత్త బాధ్యతల్లోనూ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరేంద్ర గారికి, కొత్తగా వచ్చిన ఎస్ఐ గోపి గారికి, కొండారెడ్డి గారికి, రఘుబాబు గారికి, బాబిరెడ్డి గారికి, బాబునాయుడు గారికి, ఇక్కడికి వచ్చిన మండల నాయకులు అందరికి కూడా నా నమస్కారాలు. మనం ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి రావటం ఇదే మొదటిసారి. స్టేషన్కి ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా కూడా, అంటే మా అందరు కూడా, మన తెలుగుదేశం నాయకులు కానీ మండల నాయకులు అందరూ కూడా, ఎస్ఐ గారు ఇప్పుడే నాతో వెంకటేష్ వస్తా చెప్తా ఉన్నాడు కారులో, జీప్లో ఎక్కి. మన ఎస్ఐ గారు లాఠీ తీయకుండానే 2 సంవత్సరాలు డ్యూటీ చేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడే కారులో నా నలుగురు సెంట్లు ఎక్కించుకున్నా చెప్తా ఉన్నాడు. అయితే ఎస్ఐ గారికి మండలంలో అందరితో మంచి పేరు. ఈ తోటపల్లి గూడూరులో పవర్ఫుల్ ఉండే ఎస్ఐ పనికిరాడు నాకు తెలిసినంత వరకు. అంటే చెప్పొచ్చో చెప్పకూడదు, అంటే పోతూ ఉండాలి, బ్యాలెన్స్గా పోతూ ఉండాలి. పవర్ ఉంటే ఒక ఇబ్బంది, లేకపోతే ఒక ఇబ్బంది. ఇక్కడ శ్రీనివాసరావు బాగా చేశాడు. ఇప్పుడు 5th టౌన్ ఉండే సిఐ గారు ఇక్కడ ఎస్ఐగా పనిచేశాడు. బాగా టెర్రర్గా బాగానే చేశాడు. ఆయన కూడా ఆయన ఒక విధంగా చేశాడు, ఈయన వచ్చి స్మూత్గా చేశాడు. ఏదైనా కూడా ప్రజలతో సంబంధాలు ఉండాలి. పోలీసులు అంటే ఒక విధంగా ఆ స్టేషన్ పోవాలంటే భయం కాకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలా. ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్లో వీరేంద్ర ఈ మండలంలో సక్సెస్ అయ్యాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఇంతవరకు కూడా ఈ ప్రోగ్రాన్ని చక్కగా జరిపించినటువంటి మా ఎస్ఐ గారికి మరోసారి కృతజ్ఞతలు. బదిలీపై వెళుతున్నటువంటి మన ఎస్ఐ గారు వీరేంద్రబాబు గారి మీద అభిమానంతో మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీ అందరిని చూస్తుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే పోలీసులు పిలిచినప్పుడు ఏదైనా ఒక సభ పెట్టాలి, లేదా ఇంకోటి పెట్టాలంటే వెనకడిగేస్తారు. మిగతా ఉద్యోగస్తులందరితో కూడా ఏదో ఒక వాళ్ళకి అవసరమో లాభమో ఏదో ఒకటి ఉంటుంది, కానీ పోలీసులతో అంటేనే కొంచెం ఇదిగా ఉంటుంది. మీరందరూ ఇంత చెప్పకముందే ఇంతమంది మీరు ఫాలో అయ్యి వచ్చారంటే ఎస్ఐ గారి మీద మీకు ఎంత అభిమానం ఉందో. ఎస్ఐ గారు ఇక్కడ ఎలా పని చేస్తున్నారంటే మళ్ళీ దానికి సపరేట్గా మేము ఇలా చేశారు అలా చేశారు అనేది చెప్పలేదు. లాఠీ గురించి ఇందాక మన పెద్దలందరూ మాట్లాడారు. లాఠీ అంటే కర్ర పట్టుకొని అందరిని కొట్టడం కాదు. లాఠీ అనేది లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏమి చేస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుందో అది చేస్తేనే సక్సెస్ఫుల్ ఆఫీసర్ అన్నమాట. అది మన వీరేంద్రబాబు గారు 2 సంవత్సరాల్లో చేసి చూపించారు. ఎక్కడ కూడా మీరు ఒకసారి గమనించండి, మన మిగతా మండలాల్లోనూ చుట్టుపక్కల ఏరియాల్లోనూ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా వచ్చాయి. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మన మండలంలో ఈ 2 ఇయర్స్లో నేను గమనించిన, అందుకు నేను ఎస్బీలో చేశాను. ఏదైనా రిపోర్ట్ వస్తే మాకు రిపోర్ట్ వస్తూ ఉండేది అన్నమాట. మనకి ఇక్కడి నుంచి తోటపల్లి గూడు నుంచి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఈ 2 సంవత్సరాలు ఏం రాలేదు. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాలేదంటే ఏంది, లా అండ్ ఆర్డర్ని అంత చక్కగా మన వీరేంద్రబాబు గారు కంట్రోల్ చేస్తారు. ప్రజలందరూ సంతోషంగా ఉంటేనే కదా ల్యాండ్ ఆర్డర్ ఉన్నట్టు. అదే ల్యాండ్ ఆర్డర్ అనేది. అందువల్ల సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి మా ఎస్ఐ గారికి మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ల్యాండ్ ఆర్డర్ విషయంలో మంచిగా సేవలు అందించి బదిలీపై జలదంకి వెళ్తున్నటువంటి టీపీ గూడ ఎస్ఐ వీరేంద్రబాబు సార్ గారికి అందరికీ నా నమస్కారాలు. సో అధికారులు చాలామంది పనిచేస్తుంటారు. బదిలీ అనేది సర్వసాధారణం. కానీ ఇక్కడ నేను రాగానే సార్ గురించి చాలా సౌమ్యుడు, చాలా సున్నితమైన వ్యక్తి, చాలా అన్ని విషయాల్లో చాలా న్యూట్రల్గా, అన్ని విధాలుగా చాలా స్మూత్గా పనిచేస్తారనేటువంటి ఒక టాకు చాలా బాగుంది. అది వాస్తవం. దానికి ఈరోజు ఈ బదిలీ అనేది జరుగుతుంది కాబట్టి దీనికి ఉద్దేశించి ముందుగా ఎవరైనా వచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. లేచండి ఎవరన్నా. ఆయన
ట్రాన్స్ఫర్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ సభని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు వచ్చిన అందరికీ నమస్కారం. మన వేదిక మీద ఉన్నటువంటి గవర్నర్ సిఏ గారికి, తర్వాత ఇప్పుడు మన ప్రస్తుతం ఛార్జ్ తీసుకున్నటువంటి గోపి గారికి, తర్వాత ఇతర అందరికీ కూడా నా నమస్కారం. జనరల్గా మా మండలం సాధ్యమైనంత వరకు పీస్ఫుల్ మండలం, పెద్ద వివాదాలు గందరగోళాలు ఉండేటువంటిది కాదు. కాకపోతే మా ఇక్కడున్న అంతకుముందు ఉన్నటువంటి వీరేంద్ర బాబు గారు కూడా ఆయన స్మూత్గా అందరికీ ఇబ్బందులు లేకుండా మనోళ్ళు ఎవరు వచ్చినా కూడా అందరినీ గౌరవిస్తూ ఆయన అందరికీ మంచి పనులు చేయటం జరిగింది. అది ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకుల ప్రజెన్సే దానికి తార్కాణం. ఎందుకంటే ఆయన వెళ్తున్నారు అని అంటే ఒకసారి మనం ఒక సన్మాన సభ ఏర్పాటు ఒక్క స్టేషన్కి వస్తే అన్న అన్న అని ప్రతి ఒక్కరిని అన్న పేరుతో పిలిచిన వ్యక్తి అంటే మన ఎస్ఐ. ఇది ఊరు నేను ఇప్పుడు చూడాల, ప్రతి ఒక్కరిని మర్యాదగా పిలిచి సమస్యని సాల్వ్ చేసేది. చెప్పినట్టు లాఠీ పట్టకుండా చేసాడు అనేది, లాఠీ లేకుండానే పనిచేశాడు చెప్తున్నాను. ఈ కృష్ణపట్నం సర్కిల్లో ఉన్న 3 పోలీస్ స్టేషన్స్లో ఒకటి ముత్తుకూరు, 2 కృష్ణపట్నం పోర్ట్, 3వది మీది తోటపల్లిగూడూరు. ఇప్పుడున్న టీము ఎస్ఐస్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా చాలా మంచి టీము. ముగ్గురు కూడా చాలా చక్కగా పనిచేసుకునే ఎస్ఐస్ ఉన్నారు. ముగ్గురు కూడా మూడు బ్యాచ్లకు చెందిన, ఒకటి సీనియర్ శ్రీనివాసరెడ్డి సీనియర్ ఉన్న ముగ్గురులో 2012 బ్యాచ్, వీరేంద్ర 14 బ్యాచ్, ఇప్పుడు ముత్తుకూరు ఎస్ఐ గారు కొండారెడ్డి గారు 2018 బ్యాచ్. సో ముగ్గురు కూడా ఒక టీం వర్క్ బాగా సెట్ అయింది. వీరేంద్ర ఇక్కడ 2 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా పని చేసుకొని వెళ్ళడం అనేది సంతోషం. కాకపోతే ఇంకొంతకాలం ఉండుంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఉద్దేశము. సో ఓకే, పోలీసులో ఏదైతే ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో కాల పరిమితి, అది సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని వెళ్తున్నారు కాబట్టి అంతకు మించి ఆనందం సంతోషం మనకేం లేదు. ఈ వీరేంద్ర విషయానికి వచ్చేటప్పటికి నేను గమనించిన దాంట్లో మొదటి వీళ్ళందరూ ఆయన గురించి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పారు. నేను గమనించింది ఏంటంటే ఏదైనా కొంచెం టెన్షన్గా ఉన్నటువంటి ఇష్యూస్ వస్తే కూడా పర్లేదు సార్ నేను మాట్లాడతాను, మీరు వదిలేసేయండి, రైట్ ఓకే. ఎస్ఐస్కి వాళ్ళకు ఉండాల్సిన ఫ్రీడమ్ ఉండాలి. సో నేను అర్థం చేసుకున్నా, ఓకే క్రికెట్లో ఏదో ధోని అని అంటుంటారు మిస్టర్ కూల్ అని, అది ధోనిని అయితే నేను చూడలేదు కానీ ఒక వీరేంద్రని అయితే మిస్టర్ కూల్ అని మాత్రం నేను చూశాను. ఈరోజు నమ్ముతున్నాను, సంతోషం. ఎక్కడా కూడా కోపతాపాలు లేకుండా ప్రతి ఒక్కరిని మర్యాదగా మానవత్వంతో పలకరించడం, నువ్వు పని చేసినా చేయకపోయినా రిసీవింగ్ చాలా బాగుంటుంది వీరేంద్ర ఎస్ఐ గారిది. సో కాబట్టి 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. దానికి మీ అందరి సహకారం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ. ఈ పోస్టింగ్ వెళ్తున్నాడు, ఇది నాకు తెలిసి 2వసారి వెళ్తున్నాడు. జలదింక ఆల్రెడీ ఒకసారి చేసినట్టున్నాడు వీరేంద్ర, ఇది 2nd టైం పోస్టింగ్. అక్కడ కూడా 2 సంవత్సరాలు పైగా ఇక్కడలాగానే పనిచేసి అక్కడ ప్రజల మన్ననలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది ఈ 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మీ అందరి సహకారాలతో ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్తున్నటువంటి వీరేంద్ర బాబుకి ఆల్ ది బెస్ట్ చెబుతూ, అదే సమయంలో కొత్తగా వస్తున్నటువంటి కామినేని గోపి ఎస్ఐ గారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ ఏదైతే వీరేంద్ర ఎస్ఐ గారికి మీ సైడ్ నుంచి పూర్తి సహకారాలు కోఆపరేషన్ అయితే ఇచ్చారో, అదేవిధంగా మన ఎస్ఐ గోపి గారికి కూడా మన సహాయ సహకారాలు ఉండి సక్సెస్ఫుల్గా ఇక్కడ పనిచేసేదానికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనేది నేను ఆశిస్తున్నాను. ఈ వీరేంద్ర వెళ్ళిన తర్వాత వీరేంద్ర మర్చిపోయే విధంగా గోపి పనిచేయాలని కూడా నేను ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను 2024 ఆగస్ట్ అంటే నెక్స్ట్ మంత్లో ఇక్కడ రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇందుకూరుపేట నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి మామూలుగా అయితే రావాలనుకోలేదు, అంటే ఇంకా వేరే పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చే ముందు కూడా అందరూ ఆడికి ఎందుకు వెళ్తున్నాం అంటే మనకి చిన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా, పులి కథ, పులి బోన్లోకి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాం ఆడికి ఆ నియోజకవర్గానికి అని అందరూ ఆఫీసర్లతో అందరూ చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ ప్రతిపక్షము పాలకపక్షం 2 కొంచెం యాక్టివ్గా ఉంటాయి కాబట్టి అట్లా చెప్తూ ఉండేవాళ్ళు, వేరే ఉద్దేశం ఏం లేదు. పోలీసులు ఏంటంటే 2
దగ్గర ప్రతిపక్షం పాలకపక్షం ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తా ఉండేవాళ్ళు. అయినా సరే వచ్చాను. వచ్చిన తర్వాత 2 years ఆల్మోస్ట్ ఆల్ 2 years కంప్లీట్ చేసుకున్నాము. దానికి యొక్క ముఖ్య కారణం ఏంటంటే మెయిన్ మా డిఎస్పీ గారు ఘట్టంనేని శ్రీనివాసరావు సార్ ఏదన్నటువంటి ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నాడు ఈ నియోజకవర్గంలో ఈ పోర్ట్ సర్కిల్లో సీఏగా చేస్తున్నాడు కాబట్టి సార్ ఎప్పుడైనా సరే ఏ సలహా అయినా సరే సార్ చెప్తూ ఉండేవాడు ఏ విధంగా చేసుకోవాలని. సార్ సలహాలు సూచనలు చేసుకొని ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు సార్ ఫోన్ చేస్తే ఈ విధంగా చేసుకోరా అంటే ఆ విధంగా చేసుకున్నాం కాబట్టి 2 yearsలో కూడా ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ మేజర్ ఇష్యూస్ ఏం లేకుండా చేసుకున్నాం. అదేవిధంగా అప్పుడున్నటువంటి నాయక్ సిఏ గారు అదేవిధంగా సహాయ సహకారాలు అందించాడు. ఇప్పుడున్నటువంటి రఘుబాబు సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఏదైనా సరే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సలహా ఇవ్వటం, మాకే ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, దాన్ని మేమేమైనా చేసినా దాన్ని సపోర్ట్ చేయటం, ఏదైనా మేము పొరపాటు చేసినా కూడా దాన్ని కవర్ చేసుకోవటం, ఇవన్నీ మాకు సార్ దగ్గర నేర్చుకున్నాం, రఘుబాబు సార్ దగ్గర. ఈ విధంగా చేసాం కాబట్టి ఆఫీసర్లో సపోర్ట్ ఉంది. అదేవిధంగా మండల ప్రజలు నాయకులు సురేంద్ర అన్న కానీ బాబిరెడ్డి కానీ మెయిన్ మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందించారు నాకు. అదేవిధంగా మండల ప్రజలు మన నాయకులు కానీ మిగతా నాయకులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ టీడీపీ కానీ కొంత వైసీపీలో కానీ ఎవరైనా కానీ చెప్తే విన్నారు. మేమైతే చెప్పాము అది పాటించారు కాబట్టి ఎటువంటి సమస్యలు లేకుండా చేసుకున్నాము. అదే మా సిబ్బంది కూడా మేము చెప్పిన డ్యూటీ అంతా చేస్తున్నారు, ఏం చెప్తే అది చేస్తున్నారు కాబట్టి సిబ్బంది సహాయ సహకారాలతో కూడా 2 years కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే లాఠీ గురించి చెప్పారు. లాఠీ అనేది ఇక్కడ వాడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే మనలో ప్రజలందరూ సౌమ్యులు, నాయకులందరూ సౌమ్యులు. మాకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొని రాలేదు. అని తీసుకొచ్చి కోర్టు లేకపోతే ఏదో చెప్తా ఉంటారు, అట్లాంటివి ఏం చెప్పలా. ఎందుకంటే ఇందాక అన్న చెప్పినట్టు పరిపాలన ఆ విధంగా ఉంది కాబట్టి ఇల్లీగల్గా ఏం చెప్పలేదు కాబట్టి అంత లాఠీతో పని లేకుండానే ఇక్కడ పరిస్థితులు 2 years కంప్లీట్ చేసుకొని వచ్చాం. అంతేగాని దొంగలు ఉన్నారు కొట్టాల్సినప్పుడు కొట్టాల్సిందే, అది కూడా జరిగింది. కానీ మనలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తప్పు చేస్తే ఇద్దరు మనోళ్ళు ఫోన్ చేస్తారు, ఇద్దరు సరి చేసి పంపించండి అనే మనస్తత్వమే కానీ లేదు సార్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, వాళ్ళని జైలుకు పంపించాలా అనే ఉద్దేశం ఏ నాయకుడికి లేదు, మన ఎమ్మెల్యే గారికి అసలు లేనే లేదు. న్యాయం ఏదంటే అదే చేయమంటాడు సార్. కాబట్టి ఉన్న ఎస్ఐ గారికి ఇంకా మిగతా ఎస్ఐలందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి చేసిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన తోటపల్లి గూడూరులో 2 సంవత్సరాలు పదవి కాలం పూర్తి చేసుకుని బదిలీపై వెళ్తున్నటువంటి వీరేంద్రబాబు గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన ఈ మండలంలో చాలా ప్రశాంతంగా పనిచేసుకున్నారు. ఇప్పుడే సురేంద్రన్ చెప్పారు, కారులో వస్తుంటే మా వెంకటేశ్వర్లు అన్నాడు, సార్ లాఠీ తీయకుండానే డ్యూటీ చేసేసారంటే 2 సంవత్సరాలు. లాఠీని బయటికి తీయకుండానే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. వీరేంద్రబాబు, నా ఉద్దేశం ఏంటంటే సార్కి వీరేంద్రబాబు అనే పేరు కంటే కూడా నరేంద్రబాబు అంటే చాలా బాగుండేది. అంటే నరేంద్రుడు అంటే చాలా ప్రశాంతమైన వాళ్ళు. నరేంద్రుడు అనే వ్యక్తి చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. నరేంద్రబాబు అంటే ఇంకా చాలా బాగుండేది. నాకు తెలిసి 2 సంవత్సరాల్లో మేము ఎప్పుడు స్టేషన్కి వచ్చినా కూడా చాలా ఆప్యాయంగా లోపలికి పిలిచి కూర్చోబెట్టి సమస్య ఎట్లాంటిదైనా కానీ అది తర్వాత పరిష్కారం అవుద్దా లేదా అది వేరే సంగతి, వచ్చిన వ్యక్తిని చాలా కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడి వాళ్ళని సంతృప్తిపరిచి బయటకు పంపించే వ్యక్తి వీరేంద్రబాబు గారు. ఈ 2 సంవత్సరాలు కూడా వారితో అనుబంధం మాకు కానీ మా నాయకులకు కానీ మా కార్యకర్తలకు కానీ చాలా మంచి అనుబంధం ఉండింది. వారు ఎక్కడున్నా కూడా మిగతా స్టేషన్లు ఎక్కడున్నా కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తూ వారు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి సార్ చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఆయన పదోన్నతిపై మళ్ళీ మన నియోజకవర్గానికి సరేపల్లి నియోజకవర్గం రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.